to Timothy, my own son in the faith, grace, mercy and peace from God our Father and our Lord Jesus Christ. నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితం లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. Now the end of the commandment is charity out of a pure heart and of a good conscience and of faith unfeigned. కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలకు తిరిగిరి. But we know that the law is good if a man use it lawfully. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తుని గనుక కనికరింపబడితిని. And the grace of our Lord was exceeding abundant with faith and love which is in Christ Jesus. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. Howbeit for this cause I obtained mercy, that in me for Jesus Christ might show forth all long suffering for a pattern to them which should hereafter believe on him to life everlasting. సకల యుగములలో రాజయుండి అక్షయును అదృశ్యునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. This charge I commit unto thee, son Timothy, according to the prophecies that went before on thee, that thou by them mightest war a good warfare. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. Whom Hymenaeus and Alexander, whom I delivered unto Satan, they may learn not to blaspheme. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Heavenly Father, we thank you for keeping us in the land of the living, gathering us together once again at Horeb Malakpet on this day to study thy word. పరలోకపు తండ్రి, నీ యొక్క సన్నిధిలో చేరి ఈ విధంగా హోరేబ్ మలక్పేట్లో మీ యొక్క వాక్యాన్ని పఠించుటకు మీరు మమ్మల్ని సజీవుల దేశంలో ఉంచి మిమ్మల్ని స్తుతించినట్లు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. Thank you for those who have come in person for the Bible study. ప్రభువా, వ్యక్తిగతంగా నీ మందిరంలోనికి బైబిల్ పఠనం కొరకే రాగలిగిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. We also pray for those who are listening to this online service. ఎవరైతే మరి నాయన ఈ యొక్క బైబిల్ పఠనంను ఆన్లైన్లో వింటున్నారో వారి కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. Give them also desire and hunger to come in person. ప్రభువా, వారు కూడా మరి నేరుగా నీ మందిరానికి రాగలిగినట్లుగా ఆశను ఆసక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. The right words in our mouth in English as well as in Telugu as we study thy word together. ప్రభువా, నీ వాక్యాన్ని కలిసి ధ్యానిస్తుండగా ఆంగ్లంలోను తెలుగులోను మరి సరియైన మాటలు దయచేయమని ప్రార్థిస్తున్నాం. Whatever we teach, preach and translate and hear may become our daily experience and enjoyment in our lives. ప్రభువా, మేము ఏదైతే చెప్తా ఉన్నామో బోధిస్తూ ఉన్నామో అది మా అనుదిన జీవితాల్లో అభ్యాసంగా ఉన్నట్లుగా మా ఆనందంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. By faith we bring ourselves under the power of the blood of Jesus Christ shed on the cross of Calvary. కల్వరి సిలువలో కార్చిన యేసు ప్రభువారి రక్త ప్రోక్షణ కిందకి విశ్వాసంతో మమ్మల్ని మేము తెచ్చుకుంటున్నాం. And by faith in the name of Jesus Christ we rebuke all the powers of darkness which hinder us to function effectively. ప్రభువా, మేము ప్రభావవంతంగా పనిచేయకుండా అభ్యంతరపరిచే అపవాది
చీకటి శక్తులను విశ్వాసంతో యేసుక్రీస్తు నామంలో బంధిస్తూ ఉంటున్నాం. As we humbly ask this prayer with thanksgiving in the name of our Lord and our Savior, Jesus దీనంగా Christ. దీనంగా యేసు ప్రభువారి మా రక్షకుని నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. We've been telling you that these three epistles, 1 Timothy, 2 Timothy and Titus, are called as the pastoral epistles. మొదటి తిమోతి పత్రిక, రెండవ తిమోతి పత్రిక, మూడవ తీతు పత్రిక, ఈ మూడు పత్రికలు కలిపి కాపరి పత్రికలని చెప్తూ వచ్చాను. You also find in those epistles the church order, the church discipline. అంతేకాకుండా ఈ యొక్క మూడు పత్రికలలో సంఘం యొక్క క్రమము మనం చూస్తూ ఉంటాం. And how the leaders have to behave, how the believers have to behave of all ages, men, women, young and old. సంఘంలో ఉన్నటువంటి నాయకులు అలాగే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వారు అన్ని వయసులకు సంబంధించిన వారు ఏ విధంగా ప్రవర్తించాలో చూస్తూ వచ్చాం. Our conduct, our behavior in the house of God is of paramount importance. మన యొక్క ప్రవర్తన దేవుని సంఘంలో చాలా ప్రాముఖ్యమైనది. Otherwise, the name of the Lord is blasphemed through us. లేకపోతే మన ద్వారా దేవుని నామము దూషించబడేదిగా ఉంది. As Christians who are called by the name of Jesus Christ, we should represent Christ, portray Christ in this dark and sinful world. క్రైస్తవులంగా దేవుని యొక్క నామాన్ని కలిగి ఉన్న మనము యేసు ప్రభువారిని మన జీవితం ద్వారా ప్రతిబింపజేయాలి. Many times we give wrong opinion to the world about Jesus Christ. అనేక సార్లు మన జీవితం ద్వారా యేసు ప్రభువారిని గురించి తప్పైనటువంటి స్పందనను లేకపోతే ప్రతిబింబాన్ని చూపిస్తూ ఉంటాం. So we should not be like that. So we should maintain proper discipline, proper order, proper characteristics in our lives. కాబట్టి మనము ఆ విధంగా ఉండకుండా మన జీవితంలో సరియైన జీవన విధానాన్ని సరియైన పద్ధతులను కలిగి ఉండాలి. So therefore, people who do not believe in Jesus Christ may be drawn toward Jesus Christ. తద్వారా ఎవరైతే యేసు ప్రభువారిని ఎరగరో వారు మన ద్వారా యేసు ప్రభు దగ్గరికి ఆకర్షించబడేలాగా మన జీవిత విధానం ఉండాలి. Now coming back to the first chapter, ఇప్పుడు మొట్టమొదటి అధ్యాయంకి వచ్చినప్పుడు we have already divided this chapter into 6 parts. మనము ఈ యొక్క అధ్యాయాన్ని 6 భాగాలుగా ఇంతకు ముందే విభజిస్తూ వచ్చాం. Before I go into the subject, I will once again mention those 6 parts. మరలా ఈ యొక్క ధ్యానంలోనికి వెళ్ళక ముందు మరలా 6 భాగాలను మీకు జ్ఞాపకం చేస్తాను. First 2 verses, greetings. మొదటి 2 వచనాలు శుభములు తెలియజేస్తా ఉన్నాడు. Second part, 3 to 7, instructions regarding fables, genealogies, vain talk or vain jangling. 3 నుంచి 7 వరకు రెండవదిగా మనం చూసినట్లయితే కల్పనా కథలు, ఈ మితం లేని వంశావళుల గురించి తిమోతికి హెచ్చరికలు ఇస్తా ఉన్నాడు. Thirdly, from 8th verse to 10th verse, తర్వాత మూడవదిగా 8 నుంచి 10 వరకు చూస్తే purpose of the law, why God has given the law through Moses to God's people. ఇక్కడ ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం, దేవుడు మోషే ద్వారా ఎందుకు ధర్మశాస్త్రం ఇస్తూ వచ్చాడు అని చూస్తాం. Then 11th verse to 16th verse, తర్వాత 11 నుంచి 16 వరకు చూసినట్లయితే Paul's testimony, అపోస్తులైన పౌలు యొక్క సాక్ష్యము, how God had committed the gospel to him, ఏ విధంగా ప్రభు పౌలుకి సువార్తను అప్పగించాడో, and the assurance of that commitment. ఆ యొక్క సువార్తను ప్రభు అప్పగించిన దానికి నిర్ధారణ చూస్తూ ఉన్నాం. Also a pattern, he should be a pattern to all those who are going to believe through his gospel. అంతేకాకుండా భవిష్యత్తులో తన ద్వారా ఎవరైతే రక్షణలోనికి రాబడతా ఉన్నారో వారికి మాదిరికరంగా ఉండులాగున. Then fifthly, 5వదిగా చూసినట్లయితే verse 17, 17వ we వచనంలో find the benediction being pronounced by the apostle there. ఇక్కడ అపోస్తులైన పౌలు ద్వారా ఆశీర్వాదపు పలుకులను మనం చూస్తాం. And finally, చివరిగా the last section, 18th verse to the 20th verse, 18 నుంచి 20 వచనాల వరకు చూసినట్లయితే he is again charging, commanding Timothy, ఇక్కడ మరలా పౌలు తిమోతికి ఆజ్ఞని ఇస్తా ఉన్నాడు, హెచ్చరిక ఇస్తా and ఉన్నాడు. also exercising his apostolic authority over Hymenaeus and Alexander. అంతేకాకుండా అపోస్తులైన పౌలు తన యొక్క అపోస్తలత్వపు అధికారాన్ని హ్యూమెనై మీద, అలెగ్జాండర్ మీద ఉపయోగిస్తూ వచ్చాడు. Because concerning faith, they have made their life shipwreck. ఎందుకంటే విశ్వాస విషయంలో వారు ఓడ బద్దలైపోయిన వారి వలె ఉంటూ వచ్చారు. So those 6 parts
we must understand in this chapter. ఈ 6 భాగాలు ఈ అధ్యాయంలో మనం గ్రహించగలగాలి. Now, number 1, ఇప్పుడు మొట్టమొదటిగా చూసినట్లయితే it is Paul's style of writing the epistles. If you ikkada go through all the epistles, he always begins with greetings. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు లేఖలు రాసే విధానం మనం చూస్తాం. అందరికీ మొట్టమొదటిగా ఆయన శుభాలతో ఆరంభిస్తాడు. Beginning from Romans రోమా పత్రిక నుంచి చూసినట్లయితే up to even Hebrews. If he has written Hebrews, 14 epistles he has written. ఒకవేళ హెబ్రీ పత్రిక కూడా పౌలే రాస్తే దాదాపు 14 పత్రికలు రాస్తూ The వచ్చాడు. style of his writing is he begins with greetings. ఆయన ఏ విధంగా ఆరంభిస్తాడంటే వారికి మొట్టమొదటిగా శుభాలు తెలియజేస్తూ ఉంటాడు. Then afterwards, the central theme of the subject or the purpose of writing that epistle. తర్వాత ఆ యొక్క పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం మూలాంశాన్ని ఆయన వివరిస్తాడు. We can also call it as the main body or main subject of writing the epistle. తర్వాత మనం చూసినట్లయితే ఆ యొక్క పత్రిక రాయడానికి గల ముఖ్య కారణము దానిలో ఉన్న ప్రాథమిక అంశము చూస్తాం. Then finally you find the concluding remarks and also closing remarks. తర్వాత మనం చూసినట్లయితే చివరిగా ఆయన చెప్పే మాటలు ముగింపు మాటలు చూస్తాం. Sometimes he also uses those words finally. తర్వాత ఆయన చివరిగా తుదకు అంటాడు. That's how he writes the epistles by the inspiration of the Holy Spirit of God. ఆ విధంగా పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వాడే ఈ పత్రికలు రాసేవాడుగా పౌలు ఉన్నాడు. Now we shall see few thoughts from the first section about the greetings. ఇప్పుడు మొట్టమొదటి భాగమైనటువంటి ఈ యొక్క శుభములలో నుండి కొన్ని తలంపులు మనం చూస్తాం. Paul, an apostle of Jesus Christ, by the commandment of our God, our Savior. ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారము క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలు. Paul was not a self-appointee. ఇక్కడ పౌలు తన్ను తానే నియమించుకున్నవాడు కాదు. Many times people appoint themselves as apostles, call themselves reverends, call them as servants of God or elders or responsible brothers. చూడండి, అనేక సార్లు ప్రజలు ఏం చేస్తూ ఉంటారు, వారే అపోస్తలులని రెవరెండ్లని పెద్దలని వారిని ప్రకటించుకుంటూ ఉంటారు. We don't find divine appointment in their life, in their ministry. వారి యొక్క జీవితంలో పరిచర్యలో దైవికమైనటువంటి ఏర్పాటు నియమం మనం చూడం. Christian service, Christian ministry is not a choice to make by ourselves. చూడండి, క్రైస్తవ పరిచర్య మన చేత ఎన్నుకొనబడేటటువంటి పరిచర్య కాదు. It should be appointed by God. అది దేవుని చేత ఏర్పాటు చేయబడాలి, నియమించబడాలి. We can choose our occupation as anything in the world for earning our daily bread. మనము మన యొక్క అనుదిన ఆహారాన్ని సంపాదించుకున్న కొరకై మన వృత్తిని ఏదైనా ఎంచుకోవచ్చు, కానీ But we should never choose service of God for our livelihood. అయితే దేవుని యొక్క పరిచర్య మన యొక్క జీవన పోషణ కొరకై మనం ఏమాత్రం ఎన్నుకోకూడదు. When you go to the Old Testament or when you come to the New Testament, God has called certain people to serve Him. చూడండి, పాత నిబంధనలోను నూతన నిబంధనలు చూస్తే దేవుడు కొంతమందిని పిలుస్తూ వచ్చినాడు. For example, Moses was rearing the sheep. చూడండి, మనం చూసినట్లయితే మోషే అక్కడ గొర్రెల కాపరిగా ఉంటూ వచ్చినాడు. In Exodus chapter 3, he was looking after the sheep. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఆయన అక్కడ గొర్రెల మందను మేపుతా ఉన్నాడు. Suddenly he saw a bush burning, but it was not being consumed. చూడండి, ఆయన అకస్మాత్తుగా అక్కడ మండుచున్న పొదను చూస్తూ వచ్చినాడు. But it is not being consumed. అయితే అది కాలిపోలేదు. Something very strange. ఎంతో ఆశ్చర్యకరంగా కనిపిస్తూ వచ్చింది. Flame is there. మంట ఉంది అక్కడ. It is not being destroyed or it is not being consumed. అది కాలిపోలేదు, అది నాశనం అవ్వలేదు. So Moses was attracted by that scene. ఆ యొక్క దృశ్యాన్ని బట్టి మోషే ఆకర్షితుడవుతూ వచ్చాడు. Then he went closer. దానికి సమీపంగా వెళ్తూ వచ్చినాడు. Then God said, అప్పుడు ప్రభు అన్నాడు, leave thy shoe. నీ యొక్క చెప్పులు విడవమని The చెప్పాడు. place wherein thou standest is holy ground. నువ్వు నిలవబడిన స్థలం పరిశుద్ధ భూమి, పరిశుద్ధ స్థలం అని చెప్తూ వచ్చాడు. There God spoke to him అక్కడ ప్రభు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. and called him ఆయన పిలుస్తూ వచ్చినాడు. to go to Egypt and lead the people, children of Israelites, out of the bondage of Egypt and Pharaoh. అక్కడ ప్రభు ఆయన్ను పిలిచి ఐగుప్తుకు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల చేయాలని కోరుతూ వచ్చినాడు. Even the appointment of kings also. తర్వాత రాజైన సౌలు యొక్క ఎన్నిక కూడా చూస్తే Appointment of kings.
రాజుల యొక్క ఎన్నికను కూడా చూస్తే Saul, సౌలు యొక్క King ఎన్నిక, David, దావీదు యొక్క then ఎన్నిక, afterwards other kings also. తర్వాత వచ్చే రాజుల గురించి కూడా God చూస్తే specifically called them, separated them, anointed them to be the kings of Israel or Judah later on. ప్రభు వారిని ప్రత్యేకంగా పిలిచినాడు, ఎన్నిక చేస్తూ వచ్చినాడు, అభిషేకిస్తూ వచ్చినాడు. వారు యూదా రాజులైనప్పటికీ, ఇశ్రాయేల్ రాజులైనప్పటికీ, Even Isaiah, Jeremiah, Ezekiel, major prophets or minor prophets, God who hath called, God who hath appointed. చూడండి, యెషయా, ఇర్మియా, ఎహెజ్కేలు, లేకపోతే పెద్ద ప్రవక్తలైనా చిన్న ప్రవక్తలైనా దేవుడు వారిని పిలిచినాడు, దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. When you come to the Gospels, సువార్తలోకి వచ్చినప్పుడు either Peter పేతురు, or Andrew అంద్రేయ, or John or James యాకోబు, యోహాను, or Matthew or even others, మత్తయి, ఇంకా వేరేవారు, the Lord Jesus has called them. ప్రభు వారు వారిని పిలుస్తూ As they వచ్చినాడు. were fishing, వారు చేపలు the పడుతుండగా Lord said, follow me, I will make you the fishers of men. ప్రభు అన్నాడు, నన్ను వెంబడించుడి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తాను So అన్నాడు. they left their fishing industry, they left their parents, left their nets, and then followed the Lord Jesus Christ. చూడండి, వారు ఆ చేపలు పట్టే వృత్తిని, వారి వలలను, వారి తల్లిదండ్రులు విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తూ వచ్చారు. And Matthew was receiving the custom, collecting taxes at a counter, మత్తయి ఈయన సుంకపు అధికారిగా ఉన్నాడు, collecting taxes. ఈ యొక్క సుంకపు గుత్తదారుడుగా ఉంటూ The వచ్చినాడు. Lord went there and asked Matthew, follow me. ప్రభు ఒక దినాన మత్తయిని అడుగుతూ వచ్చిన, నన్ను వెంబడించమని And చెప్పాడు. he left everything and he followed. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తూ వచ్చినాడు. So, serving God is not my personal choice. దేవుణ్ణి సేవించడం అనేది నా వ్యక్తిగత నిర్ణయము, ఎన్నిక కాదు. It should be called by God, appointed by God, committed by God, separated by God. దేవుని చేత పిలువబడాలి, దేవుని చేత ఏర్పరచబడాలి, దేవుని చేత అప్పగించబడాలి. The problem is, in these days, ఈ దినాల్లో people self-appoint themselves. ఈ దినాల్లో సమస్య ఏంటంటే ప్రజలు వారిని వారే ఎన్నిక చేసుకుంటా ఉన్నారు. Divine call is not there. దైవికమైన పిలుపు లేదు. Church has not recognized them. సంఘము వారిని గుర్తించలేదు. Church has not deputed them. సంఘం వారిని నియమించలేదు. But yet, they want to serve God. అయినప్పటికీ వారు దేవుని సేవించాలని So కోరుతా that's why ఉన్నారు. problems do come in. అందుకే సమస్యలు వస్తూ ఉన్నాయి. So we must make sure that God hath called us, God has separated, God hath committed this ministry to us. దేవుడు మనకు పిలుపునిచ్చాడని, నిశ్చయపరిచాడని, దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడనే నిశ్చయత మనం కలిగి ఉండాలి. Whether we are full-timers వారు పూర్తికాల or we are సేవకులైన serving as secular brethren, as elders or deacons or Sunday school teachers, youth workers, sisters ministers, whatever ministry we do, we must be called by God. The ministry should be committed unto us. సంఘ పెద్దలైనా, విశ్వాసులైనా, సండే స్కూల్ టీచర్స్ అయినా, యవనస్తుల మధ్య పనిచేసేవారు ఎవరైనా దేవుని చేత పిలువబడి దేవుని చేత ఏర్పాటు చేయబడాలి. What did Jesus Christ say? To sum up all these things, I want you to look into the word of God in John's Gospel chapter 15. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నుంచి యేసు ప్రభువారు చెప్పిన మాటల్లో నుండి ఈ విషయాన్ని నేను క్లుప్తంగా జ్ఞాపకం చేయాలని కోరుతా ఉన్నాను. Verse 16, John's Gospel chapter 15 and verse 16. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. Ye have not chosen me, but I have chosen you and ordained you that you should go and bring forth fruit, and that your fruit should remain, that whatsoever ye shall ask of the Father in my name, he may give it to you. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. నేను ఏర్పరచుకొని నియమించాను. So we must make sure our election, our calling is sure in Christ Jesus to do any ministry, any service in the house of God. దేవుని యొక్క మందిరంలో మనం చేసే ఏ పనైనా, పరిచర్యైనా దేవుని చేత మనం పిలువబడిన వారంగా, దేవుని చేత మనము నియమించబడిన వారంగా నిశ్చయపరచుకోవాలి. What about Paul? అపోస్తులైన పౌలు గురించి చూస్తే Turn with me to Acts chapter 19. Acts chapter 9. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం మనం చూసినట్లయితే verse 15. 15వ వచనం. But the Lord said unto him, Go thy way, for he is a chosen vessel unto me to bear my name before the Gentiles and kings and the children of Israel. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీల ఎదుటను
నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకునిన సాధనమై ఉన్నాడు. The Lord is telling to Ananias. ఇక్కడ ప్రభు అననీయాతో చెప్తా ఉన్నాడు. The Lord already dealt with Saul of Tarsus on the way to Damascus. ప్రభు అంతకు ముందే దమస్కుకు వెళ్తున్న సౌలును దర్శిస్తూ వచ్చినాడు. He saw a great light. ఆయన గొప్ప వెలుగును చూస్తూ వచ్చినాడు. And in the brightness of that light, he became blind physically. ఆ యొక్క గొప్ప వెలుగును బట్టి ఆయన యొక్క భౌతికమైనటువంటి నేత్రాలు మూయబడుతూ వచ్చాయి. He fell down. ఆయన కింద పడిపోతూ వచ్చాడు. He heard a voice. ఆయన ఒక స్వరాన్ని వింటూ వచ్చాడు. Saul, Saul, why persecutest thou me? సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావన్న స్వరం వింటూ Then వచ్చాడు. he said, "What thou, Lord?" ఆయన అన్నాడు, ప్రభువా నీవెవడవు అన్నాడు. I am Jesus, whom thou persecutest. నేను నీవు హింసించుతున్న యేసును అని చెప్తూ వచ్చాడు. If you persecute the church, that means you are persecuting Jesus Christ. Remember that. గుర్తుంచుకోండి, మీరు సంఘాన్ని హింసిస్తున్నట్లయితే మీరు యేసు ప్రభువారిని హింసిస్తున్నట్లు. Don't ever work against the church. ఎప్పుడు కూడా సంఘానికి విరుద్ధంగా పనిచేయొద్దు. You must contribute well-being, edification to the church, not wrongdoing or defiling the church or disturbing the church. చూడండి, సంఘం యొక్క ప్రయోజనం కొరకు మేలు కొరకు మనం పనిచేయాలి, కానీ సంఘాన్ని కలవరపరచడానికి సంఘానికి విరుద్ధంగా మనం పనిచేయకూడదు. Some people try to disturb the church. కొంతమంది ప్రజలు సంఘాన్ని If కలవరపరచకూడదు. they don't get what they want, వారు ఏదైతే కోరుతూ వచ్చారో అది పొందకపోతే, if they don't get what they want in the church, they try to disturb the church, confuse the church. వారు పొందాలనుకున్నది పొందకపోతే సంఘాన్ని కలవరపరుస్తూ వస్తారు. So we should not never disturb the church. మనం ఎప్పటికీ సంఘాన్ని అభ్యంతరపరచవద్దు, If కలవరపరచవద్దు. you work against the church, that means you are working against the Lord of the church. నీవు సంఘానికి విరోధంగా పనిచేస్తా ఉంటే సంఘానికి ప్రభు అయిన యేసు ప్రభు వారికి విరోధంగా పనిచేస్తా When ఉన్నావు. Saul was persecuting those who are following Jesus Christ, that means they are persecuting Jesus Christ, which is in heaven. చూడండి, సౌలు ప్రభు వారిని వెంబడిస్తున్న వారిని హింసిస్తున్నప్పుడు పరలోకమందున్నటువంటి ప్రభువుని హింసిస్తూ ఉన్నాడు. That's why he said, అందుకే "I ప్రభు am అంటున్నాడు, Jesus whom thou persecutest." నేను నీవు హింసించుచున్న యేసును అని చెప్తూ వచ్చాడు. Ananias knew about the background of this Saul of Tarsus. తార్సు వాడైనటువంటి ఈ సౌలు యొక్క వెనుక చరిత్ర ఈ అననీయ ఎరిగిన వాడుగా ఉన్నాడు. Therefore he says, "Lord, I know he is having letters of authority with him." ప్రభువా నేను ఎరుగుదును, ఈయన అధికారం పొంది నీ ప్రజలకు కీడచే అధికారం పొందినాడని చెప్తూ వచ్చాడు. He is a militant, he is a terrorist. I don't want to go to him. ఆయన ఒక తీవ్రవాది, మీ ప్రజలకు ఇబ్బంది కలుగజేసేవాడు, ఆయన దగ్గరికి నేను వెళ్ళనని చెప్తూ Because he వచ్చాడు. has authority. If I go to him, he will capture me and he will hand over me to the jail. ఆయనకున్నటువంటి అధికారాన్ని బట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను బంధించి చెరసాల్లో వేసేవాడుగా ఉన్నాడు. In that context, Lord is telling, "Go thy way." He is a chosen vessel to bear my name where? Among the Gentiles, kings and also the children of Israelites. ఆ సందర్భంలో ప్రభు అంటున్నాడు, నీ వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం అని చెప్తూ And verse వచ్చాడు. 16 he says, "I will show him how great things he must suffer for my name's sake." 16వ వచనంలో ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. Sufferings are waiting for Saul of Tarsus. ఈ యొక్క తార్సు వాడైన సౌలు కొరకు శ్రమలు ఎదురు చూస్తా ఉన్నాయి. Just as you were persecuting the church before his conversion, after his conversion, he will be persecuted by others. చూడండి, ఆయన మార్పు చెందక ముందు ఏ విధంగా సంఘాన్ని హింసిస్తూ వచ్చినాడో, మార్పు చెందిన తర్వాత ఇతరుల చేత ఆయన హింసించబడబోతా ఉన్నాడు. Never a man suffered like Apostle Paul, persecuted like Apostle Paul. ఎవరు కూడా అపోస్తులైన పౌలు వలె హింసించబడలేదు, శ్రమపరచబడలేదు. If you read the list of his sufferings, you will be wonderstruck. చూడండి, ఆయన పొందినటువంటి ఆ శ్రమల పట్టిని చూస్తే మనం చకితులవుతాం. Read in 2 Corinthians chapter 4. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో Read in చూస్తే, 2 Corinthians chapter 6. 2 కొరింథీ 6వ అధ్యాయంలో, Read in 2 Corinthians chapter 11. 2 కొరింథీ 11వ అధ్యాయంలో చూస్తే, Read in 2 Corinthians chapter 12. You will find a big list of these sufferings of Paul the apostle. 2 కొరింథీ 12వ అధ్యాయం, ఈ అధ్యాయాలన్నింటిలో చూస్తే అపోస్తులైన పౌలు పొందినటువంటి శ్రమల యొక్క పట్టి ఉంటుంది. Who is he? ఎవరైనా He is a chosen vessel. ఈయన ఏర్పరచబడిన సాధనం. And he is going to suffer for my name's sake. నా నామము కొరకై ఈయన శ్రమ పడబోతా ఉన్నాడు. Not only in the presence of
ordinary people, but before Gentiles, before kings and all the children of Israel. సామాన్య ప్రజల ఎదుటనే కాదు కానీ అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఈయన ప్రభు కొరకే నిలబడబోతా ఉన్నాడు. Writing to Galatians, he says, గలతీయులకు రాస్తూ ఆయన చెప్తూ వచ్చాడు. turn with me to Galatians, గలతీయులకు రాసిన పత్రిక chapter 1, 1వ అధ్యాయము verse 15 and 16. 15-16 వచనాలు. Galatians chapter 1, 15 and 16. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. And when it pleased God, who separated me from mother's womb and called me by his grace to reveal his son in me, that I may preach him among the Gentiles, immediately I conferred not with flesh and blood. ఆయనను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. When it pleased God, ప్రభువుకి సంతోషం వచ్చినప్పుడు, ఆయన్ను పిలిచినప్పుడు, he separated me from where? From my mother's womb. ఆయన నన్ను తల్లి గర్భం నందు పడినది మొదలుకొని ప్రత్యేకపరుస్తూ వచ్చాడు. And also he called me by grace. తన కృపచేత నన్ను పిలుస్తూ వచ్చినాడు. Why? To reveal his son in me. ఎందుకంటే తన కుమారుణ్ణి నా యందు బయలుపరచాలని కోరుతూ వచ్చాడు. And through that revelation, ఆ యొక్క ప్రత్యక్షత ద్వారా I must preach about him among the heathen. నేను అన్యజనులలో ఆయన గురించి ప్రకటించవలననే ఉద్దేశం. I did not confer, I did not discuss, I did not share, I did not discuss with flesh and blood. రక్తమాంసముల తోటి. Yes, read that words. తర్వాత ఆ విధంగా ప్రభు ఆయనకు బయలుపరిచినప్పుడు ఆయన రక్త మాంసములతోటి లేకపోతే మనుష్య మాతృలతోటి ఆయన ఏ మాత్రము సంప్రదించలేదు, వారితో మాట్లాడలేదు. He only obeyed the call of God. ఆయన కేవలము దేవుని యొక్క పిలుపుకు విధేయత చూపిస్తూ వచ్చాడు. If we consult people, రక్తమాంసములు అరే ఎందుకురా? Why you want to serve God? You can continue. Be a Pharisee, being a Sanhedrin member, you have so many privileges in Jewish religion. Why do you want to go after this Jesus Christ? ఒకవేళ ఆయన మనుష్య మాతృలతో సంప్రదించినట్లయితే నీవు యూదుడిగా కొనసాగించవచ్చు, నీవు ఒక పరిశుద్ధుడిగా ఉండవచ్చు, ఎందుకు నువ్వు ప్రత్యేకించబడాలి, ఎందుకు పరిచయం చేయాలని అభ్యంతరపరిచేవారేమో. There are many privileges of being a Sanhedrin member ఆయన and being a Pharisee rather than preaching the gospel and following the Lord Jesus Christ. ప్రభువును వెంబడించేదానికి బదులు, సువార్తను ప్రకటించేదానికి బదులు యూదుల మతనిష్ట కలిగిన వ్యక్తిగా పరిశుద్ధుడిగా ఉండడానికి ఆయనకు ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి. That's why in Philippians chapter 3 he says, అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆయన I చెప్తా counted ఉన్నాడు, everything as loss. అంతా నష్టంగా ఎంచుకుంటూ వచ్చినానని చెప్పాడు. I count everything as dung, అంత పెంటతో సమానంగా ఎంచుకుంటూ so that I వచ్చాడు. may win Christ, I may obtain Christ, I may possess Christ. తద్వారా నేను క్రీస్తును సంపాదించుకోవాలి, క్రీస్తును పొందుకోవాలంట అనే ఉద్దేశం చేత All his privileges, all his everything, he left it. ఆయన యొక్క ఆధిక్యతలు, భాగ్యములన్నీ ఆయన విడిచిపెడుతూ వచ్చినాడు. You find that from verse 7 onwards, chapter 3 of Philippians 7 and 8. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి మనం చూస్తాం ఈ మాటలు. So beloved, కాబట్టి ప్రియులారా, his apostleship is by the commandment of God. ఆయన యొక్క అపోస్తలత్వము ప్రభు యొక్క ఆజ్ఞను బట్టి వచ్చింది. Then further, if you go to further chapter of 1 Timothy, తర్వాత ఈ యొక్క అధ్యాయంలో మనం ముందుకెళ్ళినప్పుడు come with me to 1 Timothy chapter 1. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం వైపు రండి దయచేసి. Verse 11 he says, 11వ వచనంలో అంటా ఉన్నాడు, according to the glorious gospel of the blessed God, which was committed to my trust. అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారం. This మహిమగల సువార్తను he has committed to this apostle Paul. చూసినట్లయితే ఇక్కడ శ్రీమంతుడగు దేవుడు ఈ యొక్క మహిమ కలిగినటువంటి సువార్తను ఆయనకు అప్పగించాడు. To my trust he says, to నాకు అప్పగించిన. he counted me to be trustworthy. ఆయన నన్ను నమ్మకమైన వాడిగా ఎంచినాడు అంటున్నాడు. counted me faithful. He says in verse 12, counted me faithful. నన్ను నమ్మకమైన వాడిగా ఎంచినాడు అంటున్నాడు. And putting me into the ministry. నన్ను పరిచర్యలో నియమించినాడు అంటున్నాడు. God appointee. He was a God appointee. ఆయన దేవుని చేత నియమించబడ్డవాడు. Called by God. దేవుని చేత పిలువబడ్డాడు. Separated by God. దేవుని చేత ప్రత్యేకపరచబడ్డాడు.
received revelation by God, దేవుని చేత ప్రత్యక్షతను పొందాడు, appointed by God. దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు, నియమించబడ్డాడు. Nowadays people are fighting for power, prominence, prestige in order to become elder or a deacon or some ministry in the church. చూడండి, ఈ దినాల్లో పెద్దలు కావడానికి, పరిచర్య చేయడానికి, అధ్యక్షులు అవడానికి ప్రజలు పేరు ప్రఖ్యాతుల కొరకై వారు గొడవ పడతా ఉన్నారు, కొట్లాడుతూ ఉన్నారు. By fighting, if you become an elder or a deacon or a servant of God or a trustee, చూడండి, what does it matter? Does it honor God? Does it bring glory to God? Does it bring blessing to your personal life? Does it bring blessing to your family? Does it bring edification to the church? నీవు గొడవల ద్వారా, కొట్లాట ద్వారా దేవుని సంఘంలో అధ్యక్షుడిగా లేకపోతే పరిచర్య పొందడం ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? అది నీ కుటుంబానికి, నీకు వ్యక్తిగతంగా ఆశీర్వాదకరంగా ఉంటుందా? సంఘానికి క్షేమకరంగా ఉంటుందా? Present day the order is fight and get, fight and get. ప్రస్తుత దినాన ఏ విధంగా ఉందంటే గొడవబడి సంపాదించుకోవాలన్నట్లుగా ఉంది. కొట్లాడి పోరాడి either through court order or through police or somewhere I must get some responsibility. చూడండి, కొట్లాడి గొడవబడి పోలీస్ ఆర్డర్ ద్వారానో లేకపోతే న్యాయస్థానం ద్వారానో ఏ విధంగానైనా చేత నేను అధికారం పొందాలనే ఆశ కలిగిన వారుగా ఉన్నారు. Do you think that will honor God? ఇది ప్రభువుని గణపరిచే విధంగా ఉందని మీరు తలస్తా ఉన్నారా? Do you think it will be a blessing for you? ఇది నీ కొరకై ఆశీర్వాదకరంగా ఉంటుందా? Do you think that you can serve God's people properly in that manner? ఈ విధానంలో నువ్వు పొందినట్లయితే ప్రభు ప్రజలకు ప్రీతికరమైన సేవ చేయగలవా? Not at all. ఏ మాత్రము చేయలేవు. So make sure కాబట్టి నిశ్చయపరచుకో, you are a God appointee, not a self appointee. నీవు దేవుని చేత నియమించబడిన వాడుగా ఉండాలి కానీ నీవు నియమించుకున్న వాడుగా ఉండకూడదు. Secondly, రెండవదిగా you must be endorsed by the church, endorsed by the brethren. నీవు సంఘము చేత, దేవుని ప్రజల చేత ప్రోత్సహించబడిన వారుగా, నియమించబడిన వాడుగా ఉండాలి. ఎండార్స్ అంటే వాళ్ళు ముద్ర వేయాలి. వారు దేవుని ప్రజల చేత, దేవుని యొక్క సంఘం చేత ముద్ర వేయబడిన వారుగా ఉండాలి. కాల్డ్ బై గాడ్, దేవుని సెపరేటెడ్ బై గాడ్, అపాయింటెడ్ బై గాడ్ and endorsed by the church where you are worshipping, where you are serving. దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ప్రత్యేకించబడిన వారు, దేవుని చేత నియమించబడిన వారు, దేవుని ప్రజల చేత, సంఘం చేత ముద్రించబడిన వారుగా ఉండాలి. When God called me, ప్రభు నన్ను పిలిచినప్పుడు I went to Brother Baksing and told God is calling me. నేను సోదరుడు బక్సింగ్ గారి దగ్గరికి వెళ్ళి ప్రభు నన్ను పిలుస్తా ఉన్నాడని చెప్తూ వచ్చాను. I showed him some verses. కొన్ని వచనాలు చూపిస్తూ వచ్చాను. He also said, ఆయన కూడా చెప్తూ వచ్చాడు, I know God one day will call you. నాకు తెలుసు దేవుడు నేను ఒక దినాన పిలుస్తాడు అని. I have also been praying for you. నేను కూడా నీ కొరకై ప్రార్థిస్తున్నానని చెప్తూ 2 years I have been praying for you. Said 2 years onwards I have been praying for you. 2 సంవత్సరాల నుండి నేను నీ కొరకై ప్రార్థిస్తున్నానని చెప్పాడు. At the time of marriage, that means immediately after my marriage, within 2 years I just resigned my job. నా యొక్క వివాహం అయిన తర్వాత వెంటనే 2 సంవత్సరాల తర్వాత నేను రాజీనామా చేస్తూ వచ్చాను. Both of us working. I was working central government public sector company. My wife was working in state government. మేమిద్దరము సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేస్తూ ఉన్నాం. నేను సెంట్రల్ గవర్నమెంట్, ఆమె స్టేట్ గవర్నమెంట్. అంకుల్ సెంట్రల్ గవర్నమెంట్లో, ఆంటీ స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తూ వచ్చారు. సేమ్ వర్సెస్ విచ్ ఐ వాస్ కాల్డ్, బక్సింగ్ ఆల్సో కోటెడ్. ఏ వచనం చేత అయితే నేను పిలువబడుతూ వచ్చానో అదే వచనాన్ని బక్సింగ్ గారు ఎత్తి చూపిస్తూ వచ్చాడు. Turn with me to Isaiah. యెషయా గ్రంథము 49 49వ అధ్యాయం 3వ వచనం. Isaiah యెషయా గ్రంథము chapter 49 49వ అధ్యాయము verse 3. 3వ వచనం. If you get it, read first. దొరికితే నువ్వు చదువు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరచుకునేదను అని ఆయన నాతో చెప్పెను. Same was Brother Baksing quoted when I said, Lord, brother, the Lord is calling me. నేను ప్రభు నన్ను పిలుస్తా ఉన్నాడని బక్సింగ్ గారికి చెప్పినప్పుడు ఇదే వచనాన్ని ఆయన చూపిస్తూ వచ్చాడు. He said, వచ్చాడు. for your encouragement, read verse 49, Isaiah 3, he said. ఆయన నా ప్రోత్సాహ కొరకై 49వ అధ్యాయం 3వ వచనం చదవమని చెప్తూ వచ్చాడు. Then I told him the Lord spoke to me from that verse only. Then I told him the Lord called me by this verse, one of the verses. There are many verses, I don't want to take time, but this is the primary verse. దేవుడు నాతో అనేక వచనాలతో మాట్లాడుతూ వచ్చాడు. అయితే ప్రాముఖ్యంగా ఈ వచనం ద్వారా మాట్లాడుతూ వచ్చాడని నేను చెప్తూ వచ్చాను. Then in prayer he quoted 2 Samuel chapter 5 verse 10. ప్రార్థనలో 2 సమూయేలు 5వ అధ్యాయం 10వ వచనాన్ని ఎత్తి చూపుతూ వచ్చాడు. David went on, grew greater and greater, and the Lord of hosts was with him.
దావీదు గొప్ప కార్యాలు చేస్తూ అంతకంతకు వర్ధిల్లెను. అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చెను. యెహోవా అతనికి తోడుగా ఉంటూ వచ్చాడని రాయబడుతూ వచ్చింది. The Bible which I was holding, నేను పట్టుకున్నటువంటి బైబిల్, in that Bible, Brother Bakshing wrote that verse. అదే బైబిల్లో సోదరుడు భక్సింగ్ గారు ఆ మాట రాస్తూ Then I వచ్చాడు. told him, brother, you have already written this verse in my Bible. సోదరుడా, ఈ యొక్క వచనాన్ని నీవు ఇంతకు ముందే రాస్తూ వచ్చావని చెప్పాను. So these are all work together for my endorsement about God's call. ఇవి ప్రభువు నన్ను నియమించడానికై, నాపై ముద్ర వేయడానికై ప్రభు ఇచ్చిన లేఖన భాగాలు. When I told Brother Dasan, సోదరుడు దాసన్ గారికి నేను చెప్పినప్పుడు, then when I told other elders, ఇతర పెద్దలకు చెప్పినప్పుడు, they all said, we knew that one day you will step out for full-time service. మాకు తెలుసు నువ్వు ఒక దినాన నీ పూర్తికాల సేవ కొరకై వస్తావని తెలుసు అని చెప్తూ వచ్చారు. When I went to Brother Dasan, సోదరుడు దాసన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, he asked me to read Isaiah 48:10. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం చదవమని చెప్తూ వచ్చారు. Behold, I have refined thee, but not with silver. I have chosen thee in the furnace of affliction. నేను నిన్ను పుటమి వేసి తిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. Brother Dasan, I wanted to read English Bible along with the Telugu Bible, both, in order to understand. నేను గ్రహించడానికి కొరకై తెలుగు బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ రెండిట్లో చదవాలని ఆయన కోరుతూ వచ్చాను. తద్వారా నేను గ్రహించాలని కోరుతూ As వచ్చాను. I was getting ready for the full-time service, నేను పూర్తికాల సేవకు రావడానికి సిద్ధపడుతున్నప్పుడు I bought a Telugu Bible also. నేను తెలుగు బైబిల్ను కొంటూ వచ్చాను. So that I am very poor in Telugu, I wanted to learn Telugu by reading it. తెలుగు నాకు సరిగా రాదు కాబట్టి తద్వారా నేర్చుకోవాలని కోరుతూ వచ్చాను. So Brother Dasan wrote this verse, Isaiah 48:10, in my Telugu Bible. నా తెలుగు బైబిల్లో యెషయా గ్రంథము 48:10 వచనాన్ని సోదరుడు దాసన్ గారు రాస్తూ వచ్చాడు. And truly, after I came into full-time service, the Lord has took me through fiery trials, much affliction and suffering. నిజంగా నేను పూర్తికాల సేవకు వచ్చిన తర్వాత ప్రభు నన్ను ఎన్నో శ్రమల గుండా, ఇబ్బందుల గుండా తీసుకెళ్తూ వచ్చినాడు. It's a great mystery. ఇది గొప్ప మర్మం. And Brother Dasan wrote this verse, fire of affliction. సోదరుడు దాసన్ గారు ఈ మాట రాస్తూ వచ్చినాడు, ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించదను అనే మాట. So all the elders, all of my friends, believing friends in the church told, no, one day we know that you will step out. అక్కడ ఉన్నటువంటి పెద్దలు, తర్వాత విశ్వాసులు, నా స్నేహితులంతా చెప్తూ వచ్చినారు, నీ ఒక దినాన పూర్తికాల సేవకు వస్తావని మేము ఎరుగుదుము అంటూ చెప్తూ వచ్చారు. So beloved, church endorsement is also of primary importance. ప్రియులారా, కాబట్టి సంఘం యొక్క ముద్ర కూడా చాలా ప్రాముఖ్యమైనది. What did Paul do? పౌలు ఏం చేస్తూ వచ్చాడు? He went to Arabia. ఆయన అరేబియాకు వెళ్తూ వచ్చినాడు. Then he came into contact with Barnabas. తర్వాత ఆయన బర్నబా దగ్గరికి వెళ్తూ వచ్చినాడు. Barnabas contact లో కొనుకొచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే బర్నబా ఆయన So సందర్శిస్తూ he వచ్చాడు. brings him and introduce him to Jerusalem. తర్వాత ఆయన తీసుకొచ్చి యెరూషలేముకు తీసుకొస్తూ వచ్చినాడు. That's how people realize, though they were afraid in the beginning, they accepted him. తద్వారా వారు మొదట భయపడుతూ వచ్చినారు, కానీ తర్వాత పౌల్ని అంగీకరిస్తూ వచ్చారు. So Paul is saying, by the commandment of God. అందుకే పౌలు అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ప్రకారము. And he said, this gospel is committed to my trust. ఆయన అంటా ఉన్నాడు, నాకు అప్పగింపబడిన ఈ మహిమ కలిగిన సువార్త Counted me faithful. నమ్మకమైన వాడిగా ఎంచినాడు అంటున్నాడు. As God counts you to be faithful, దేవుడు నిన్ను నమ్మకమైన వాడిగా ఎంచుతా ఉన్నాడా? not only in money matters, డబ్బు విషయంలో కాదు, కానీ in time which is made available to us, ప్రభు మనకిచ్చిన సమయం విషయంలో, the talent which God has made available to us, మనకు అందుబాటులో ఉంచిన తలాంతుల విషయంలో, or every ministry, we should be found faithful unto God. అన్ని పరిచర్యలో ప్రభు దృష్టిలో నమ్మకమైన వారుగా Like we కనబడాలి. read in the Matthew chapter 25, Luke 19, to those talents when God gives, the Lord Jesus Christ gave in the parable, the Lord must be able to say, well done, good and faithful servant. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోను, లూకా సువార్త 19వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభువారు ఆ తలాంతులను గురించి ఉపమానములు చెప్పినట్లుగా, బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పగలగాలి. And here he's talking about, in verse 13, talking about his former life. ఇక్కడ 13వ వచనంలో ఆయన పూర్వ జీవితాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 1 Timothy chapter 1 verse 13. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 13వ Who వచనం. was before a blasphemer and a persecutor and injurious, but obtained mercy because I did it ignorantly. పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడనైన నన్ను
తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేస్తుని గనుక కనికరింపబడితిని. He was ignorant about the Lord Jesus Christ. ప్రభు విషయంలో ఆయన తెలియని వాడుగా ఉంటూ వచ్చినాడు. Therefore, what type of man he was? కాబట్టి ఆయన ఏ విధంగా ఉంటూ వచ్చినాడు? He was a blasphemer. ఆయన దూషకుడు. He blasphemed the name of Jesus Christ. యేసు ప్రభు నామాన్ని దూషిస్తూ వచ్చాడు. He persecuted the disciples of Jesus Christ. యేసు ప్రభు యొక్క శిష్యులను హింసిస్తూ వచ్చినాడు. He injured here. He was injurious. That means he injured them. అంటే వారిని హాని చేస్తూ వచ్చినాడు, వారికి హాని తలపెడుతూ వచ్చాడు. But అయినప్పటికీ he obtained mercy. అయితే ఆయన కృప పొందుతూ వచ్చాడు. So, beloved, కాబట్టి ప్రియులారా, Paul was called. పౌలు పిలువబడ్డాడు, Paul was separated. ప్రత్యేకపరిచినాడు. Paul was God's appointee, not as a self-appointee. పౌలు దేవుని చేత నియమింపబడ్డాడు కానీ తన్ను తాను నియమించుకోలేదు. Brother Ispadam composed that ఎంత జాలి యేసువా. సోదరుడు యేసుపాదం గారు ఎంత జాలి యేసు అనే పాట రాస్తూ కరుడ హింసకుడను దేవదూషకుడను నేను, హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను, అవిశ్వాసి నైనా నన్ను, అవిశ్వాసి నైనా నన్ను ఆదరించినావుగా, ఇంత జాలి యేసువా, ఇంతయనియు ఇంచలేను, ఎంత జాలి యేసువా. This song late Brother Ispadam composed in the year 1956. 1956 సంవత్సరంలో సోదరుడు యేసుపాదం గారి పాట కడుతూ వచ్చాడు. నాకు కూడా తెలియదు, ఆయన చెప్పితే విన్నాను, ఆయనే చెప్పాడు నాకు. నేను అప్పుడు చాలా చిన్నవాడిని. నేను చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు ఆయనే చెప్పాడు, నాకు తెలియదు. Afterwards, when we started composing songs together, moving together, traveling together in ministry, he told Stewart గారు 1956లో ఇది మొదటి పాట నేను రాశాను ఈ సెట్. మేము కలిసి జీవిస్తున్నప్పుడు, కలిసి పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు నాకు చెప్తూ వచ్చినాడు స్టీవర్ట్ గారు, 1956 సంవత్సరంలో నేను రాసిన మొట్టమొదటి పాట ఇదని చెప్తూ వచ్చాడు. వండర్ఫుల్ సాంగ్. ఎంత అద్భుతకరమైన పాట. బక్సింగ్ టెస్టిమనీ, బక్సింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇంటూ దట్ సాంగ్. ఆ పాటలో సోదరుడు బక్సింగ్ గారి అనుభవాలు కూడా రాస్తూ వచ్చాడు. సో మేక్ షూర్ ఇఫ్ యు ఆర్ సీకింగ్ ఎనీ ఆఫీస్, any response in the church, make sure God has called you, God has separated you, God has committed to you. Don't receive it by fighting or by representation or by lobbying around. Lobbying, you know, lot of lobbying goes around today, these days. చూడండి, మనము దేవుని మందిరంలో చేసే ఏ పరిచర్యైనా, ఏ యొక్క పని అయినప్పటికీ అది దేవుని చేత పిలువబడాలి, దేవుని చేత ప్రత్యేకించబడాలి, దేవుని చేత అప్పగించబడాలి. కానీ కొట్లాట ద్వారాను వారిని వీరిని బలవంతం చేసి మనం పొందుకోకూడదు. Sometimes they threaten also, నాకు ఇవ్వక చూస్తే ఏం చేస్తాను also. కొన్నిసార్లు వారు మనల్ని భయపెడతా ఉంటారు కూడా, ఇవ్వకపోతే నీ పని చేస్తానని. That's not good, that's not right. అది మంచిది కాదు, సరైనది కాదు. We are touching the body of Jesus Christ. మనము యేసు ప్రభువారి యొక్క శరీరాన్ని తాకుతా ఉన్నాం. We are touching the kingdom of God, eternal kingdom of God. నిత్యమైన దేవుని రాజ్యాన్ని మనం తాకుతా ఉన్నాం. So we should do it with great serenity, sanctity, solemnity, humility. మనం ఎంతో గౌరవంగా, మర్యాదపూర్వకంగా, ఎంతో దీనత్వంతో పరిచర్య చేయాలి. Paul, the apostle, an apostle by the commandment of our God. క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞ ప్రకారము, క్రీస్తు యేసు యొక్క అపోస్తులైన పౌలు. Then he says, which Christ who is our hope, he says, Christ who is our hope. ఆయన అంటా ఉన్నాడు, మన నిరీక్ష అయిన క్రీస్తు. Christ in us is the eternal hope of glory. మనలో ఉన్నటువంటి క్రీస్తు మహిమా నిరీక్షణ. If Colossians chapter 1 కొలస్సీలకు రాసిన పత్రిక verse 27. 1వ అధ్యాయం 27వ వచనం. Colossians కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. అన్యజనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతి
దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. Chalo. So it says Christ, which Christ in you, the hope of glory. మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణ అయి ఉన్నాడు. So here also he using that word, which is our hope. Christ who is our hope. ఇక్కడ కూడా అదే మాట చెప్తా ఉన్నాడు, మన నిరీక్షణ అయిన క్రీస్తు యేసు. Hope always talks about future. ఈ యొక్క నిరీక్షణ భవిష్యత్తును గురించి మాట్లాడుతూ ఉంది. Nirikshana doesn't talk about the past. చూడండి, ఈ యొక్క నిరీక్షణ ఎప్పుడు గతాన్ని గురించి మాట్లాడదు. Hope always, remember, refers about the future. చూడండి, నిరీక్షణ ఎప్పుడు భవిష్యత్తును గురించి మాట్లాడుతూ ఉంది, ప్రస్తావిస్తూ ఉంది. Having future in his view, Paul was writing this epistle to తన యొక్క Timothy. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అపోస్తులైన పౌలు ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. Future of Timothy, తిమోతి యొక్క భవిష్యత్తు, future of the church at Ephesus, ఎఫెసులో ఉన్నటువంటి సంఘం యొక్క భవిష్యత్తును, future of the ordination of elders and deacons in the church at Ephesus, ఎఫెసులో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి పెద్దలు బాధ్యత కలిగిన వారిని నియమించే విషయంలో, edification and the blessing of the church at Ephesus, and preparation as a church virgin for Christ. చూడండి, ఎఫెసులో ఉన్నటువంటి సంఘం యొక్క క్షేమాభివృద్ధి, తర్వాత వారిని ప్రభు రాకడ కొరకై సిద్ధపరచడం. Second verse. రెండవ వచనంలో చూసినట్లయితే, Unto Timothy, my own son, in the faith, grace, mercy, and peace from God our Father and Lord Jesus Christ. విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి రాయునది, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక. Though he is addressing as my own son, ఆయన నా నిజమైన కుమారుడని చెప్తా ఉన్నప్పటికీ it's not physically, అది భౌతికంగా ఆయన కుమారుడు కాదు, but కానీ spiritually. ఆత్మీయంగా ఆయన యొక్క కుమారుడు. They both, as I was telling you earlier, they lived like having father and son, son and father relationship. ఇంతకు ముందు మీకు చెప్తూ వచ్చినట్లుగా వారు తండ్రి కుమారుని యొక్క సంబంధాన్ని కలిగి ఉంటూ జీవిస్తూ వచ్చారు. Timothy belonged to, father was a Greek. చూడండి, ఈ యొక్క తిమోతి యొక్క తండ్రి గ్రీసు దేశస్థుడు, Mother and grandmother were Jewish people. తన యొక్క తల్లి తన యొక్క అవ్వ వారు యూదులు. They had faith in the Lord Jesus Christ, వారు ప్రభునందు విశ్వాసం ఉంచుతూ వచ్చారు. and they taught the life of faith to Timothy. అదే విశ్వాసాన్ని గురించి తిమోతికి నేర్పిస్తూ వచ్చారు. When Paul met him at Lystra, పౌలు ఆయన లుస్త్రాలో he కలుసుకున్నప్పుడు saw that faith in him ఆయనలో ఆ విశ్వాసాన్ని గమనిస్తూ వచ్చాడు. and made him to be the follower of the apostle Paul. అపోస్తులైన పౌలు తనతో కూడా ఆయన రావాలని కోరుతూ వచ్చాడు. And they grew up. They developed that father and son and father relationship. ఆ విధంగా ఒక తండ్రి కుమారుడి యొక్క సంబంధాన్ని వారి మధ్య వారు కలిగి ఉంటూ వచ్చినారు. Philippians 1, we have seen how as a son serves his father, he was serving Paul in the gospel. చూడండి, ఫిలిప్పీ పత్రికలో మనం చూస్తూ వచ్చినాం, ఒక తండ్రికి కుమారుడు ఏ విధంగా సేవ చేస్తాడో ఆ విధంగా సువార్త విషయంలో పౌలుకి పరిచర్య చేస్తూ వచ్చాడు. A loving son should always serve his father. చూడండి, ఒక ప్రేమ కలిగినటువంటి కుమారుడు తన తండ్రిని ఎప్పుడు సంతోషపరచాలి, సేవ చేయాలి. Philippians chapter 2, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో verse 22, but you know the proof of him that as a son with the father he has served with me in the gospel. అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేసెను. In this epistle I was noting down how many times he writes my son or beloved son or my own son. ఈ యొక్క పత్రికలో నా కుమారుడు, నా ప్రియమైన కుమారుడు అని ఎన్నిసార్లు ప్రస్తావించాడు అని నేను చూస్తూ వచ్చినప్పుడు, In 1 Timothy chapter 1 verse 2 he says my own son. మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో నా నిజమైన కుమారుడు అంటా ఉన్నాడు. నిజమైన కుమారుడు ఎంత చక్కగా రాస్తున్నాడు. నిజమైన కుమారుడు ఎంతో చక్కగా రాస్తూ Then in వచ్చాడు. verse 18 తర్వాత 18వ వచనంలో he says son, నా కుమారుడవైన, unto the son Timothy. ఇక్కడ రాస్తా ఉన్నాడు నా కుమారుడవైన తిమోతి. Then 2 Timothy chapter 1 verse 2 2 తిమోతి 1వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే he says my dearly beloved son. Little extra. ఇక్కడ చూసినట్లయితే 1వ అధ్యాయంలో మనకుంది ప్రియ కుమారుడగు తిమోతి, కొంచెం హెచ్చింపు ఇస్తా ఉన్నాడు. He is using that word dearly beloved son. ఇక్కడ అంటా ఉన్నాడు ప్రియ కుమారుడగు తిమోతి. That means దాని అర్థం ఏంటంటే, after writing the 1 Timothy, మొదటి తిమోతి రాసిన తర్వాత after little time you wrote the 2 Timothy. ఆయన కొంత సమయం తర్వాత 2 తిమోతి పత్రిక రాస్తూ That వచ్చాడు. means by that time ఆ సమయం లోపల Timothy, whatever
Paul wrote in 1 Timothy, he practiced it. He obeyed it. He put into practice. ఏదైతే మొదటి తిమోతి పత్రికలో పౌలు తిమోతికి రాస్తూ వచ్చాడో అవి అనుసరిస్తూ వచ్చినాడు, వాటిని అభ్యాసపరుస్తూ వచ్చినాడు, వాటికి విధేయత చూపిస్తూ వచ్చాడు. That's why when he wrote 2 Timothy, he is saying, dearly beloved son. అందుకే రెండో తిమోతి పత్రిక రాస్తూ ఆయన ప్రియ కుమారుడని ప్రస్తావిస్తా ఉన్నాడు. How do we become dear to others? ఇతరులకు మనం ప్రియులుగా ఏ విధంగా ఉంటాం? How can we become dear son, dear daughter to our own parents? మన సొంత తల్లిదండ్రులకు ప్రియమైన కుమారుడిగా ప్రియమైన కుమార్తెగా ఏ విధంగా ఉంటాం? By obeying them. వారికి విధేయత చూపించడం ద్వారా, not by disobeying them. వారికి అవిధేయత చూపించడం ద్వారా There are కాదు కానీ, some, but they disobey parents, but yet they want all privileges. చూడండి, వారు తల్లిదండ్రులకు అవిధేయత చూపిస్తా ఉన్నప్పటికీ అన్ని ఆధిక్యతలు కావాలని కోరుతారు. Of course, by birth you have inherited certain blessing, but that dearness will not be there. Dearness will not be there. Dearness cannot be attached to such children. చూడండి, మీరు జన్మించడం ద్వారా, మనం జన్మించడం ద్వారా కొన్ని హక్కులు పొందుకుంటాం కానీ, అయితే అవిధేయత చూపించడం ద్వారా ఆ యొక్క ప్రియమైన వారంగా ఉండలేం. Only those children who obey their parents in every matter, in everything, stands with them tooth and nail, such children can be called as dearly children. ఎవరైతే అన్ని విషయాలలో, అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లో తల్లిదండ్రులకు విధేయత చూపిస్తారో వారు మాత్రమే ప్రియమైన వారుగా ఉండేవారుగా ఉంటారు. Then 2 Timothy, రెండో తిమోతి పత్రిక again, one more sentence, he says, my son. తర్వాత నా కుమారుడు అని ఇంకొకసారి కూడా రాస్తా ఉన్నాడు. So, get that word. So, there was son, father and son's relationship in their lives. చూడండి, వారి జీవితంలో తండ్రి కుమారుని యొక్క సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉంటూ వచ్చారు. Then Paul, when he wrote to Titus, also uses the same word. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినప్పుడు కూడా ఈ మాట ఉపయోగిస్తూ వచ్చాడు. Titus 1:4. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, To Titus, mine own son, after the common faith. చూడండి, అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు. Both of these young men, ఈ ఇద్దరు యవనస్తులు కూడా, Timothy and Titus, తిమోతి యొక్క తీతు, were like spiritual sons to the Apostle Paul. అపోస్తలుడైన పౌలుకు ఆత్మీయమైనటువంటి కుమారులుగా ఉంటూ వచ్చారు. They maintained that cordiality between them. చూడండి, వారి మధ్య అటువంటి సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంటూ వచ్చినారు. And to them, what Paul is saying? వారి విషయంలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్తారు? Grace, mercy and peace from God our Father and the Lord Jesus Christ. మన యొక్క తండ్రి అయిన దేవుని నుండి, యేసు ప్రభు నుండి కృపయు కనికరము సమాధానం విస్తరించును గాక. 3 words he is using. 3 మాటలు ఇక్కడ వాడుతున్నాడు. Grace. కృప. Grace is always bestowed upon by a very big man to a very small man. చూడండి, కృప ఎప్పుడు ఒక ఉన్నతమైన వ్యక్తి నుండి చాలా తక్కువగా ఉన్నటువంటి వ్యక్తికి అప్పగించబడతా ఉంది, ఇవ్వబడతా ఉంది. Here it is a divine favor. In biblical language, a divine favor by God to an unworthy servant, unworthy person. చూడండి, దైవికమైన కోణంలో చూస్తే దేవుని నుండి యోగ్యత లేనటువంటి దాసునికి ఇవ్వబడేటటువంటిది ఇది. We don't deserve any favor from God. ప్రభువు నుండి మనము ఏ యొక్క కృప పొందడానికి అర్హత లేని వారము. But yet God loves us. God exhibits His grace, His favor to each one of us. అయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆయన కృప మనలో ప్రతి ఒక్కరిపైన కుమ్మరించేవాడుగా ఉన్నాడు. Mercy. కనికరము. What is the difference between mercy? కనికరానికి కృపకు వ్యత్యాసం ఏంటి? There are, in English you find difference. In Telugu sometimes it is very difficult to understand. ఇంగ్లీష్లో కొంచెం వ్యత్యాసం ఉంటుంది కానీ తెలుగులో అర్థం చేసుకోవడానికి రెండింటికి వ్యత్యాసం Grace means చాలా కష్టం. God's favor to the undeserving person. కృప అంటే యోగ్యత లేనటువంటి వారికి దేవుడు అనుగ్రహించేటటువంటి దయా కృప. Though we don't deserve many things, but yet God by grace, His favor He gives to us many things. చూడండి, మనం అనేక విషయాలకు అర్హత లేనప్పటికీ ప్రభు తన కృప చేత మనకు అర్హత ఇస్తా వచ్చాడు. But in mercy, కనికరం అంటే we don't get what we deserve. మనము ఏదైతే పొందాలో అది పొందం. What do we deserve? We deserve only wrath of God. Because of sinful nature, we deserve only the wrath of God. మనము పాప స్వభావాన్ని బట్టి నరకానికి, నిత్య నాశనానికి అర్హులం. But because of Jesus Christ అయితే యేసు ప్రభువును బట్టి and His finished work on the cross of Calvary, ఆయన సిలువలో చేసిన సంపూర్తి కార్యాన్ని బట్టి we don't receive that judgment. ఆ యొక్క తీర్పును మనం పొందలేదు. That is the mercy of God. అది దేవుని యొక్క కనికరం.
Then thirdly he says, మూడవదిగా చూస్తే peace. సమాధానము. Only God is the giver of peace. కేవలము దేవుడు మాత్రమే ఈ సమాధానం ఇచ్చేవాడు. The Lord Jesus Christ said, యేసుక్రీస్తు my peace I give unto you. యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, నా శాంతి నా John సమాధానాన్ని మీకు ఇస్తా ఉన్నాను. 14:27. John 14:27. యోహాను సువార్త 14:27 వచనంలో చూస్తాం, My peace I give unto you. నా యొక్క శాంతినే మీకు Not అనుగ్రహిస్తా as the ఉన్నాను. world giveth, give I unto you. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వట్లేదు Let కానీ not your heart be troubled, neither let it be dismayed. మీ యొక్క హృదయం కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అంటూ వచ్చాడు. Then coming to 1 Thessalonians తర్వాత మొదటి తెస్సలోనిక పత్రిక Chapter వచ్చినప్పుడు 5, 5వ అధ్యాయము verse 23. 23వ And the వచనంలో, very God of peace. Our God is called God of peace. మన దేవుడు సమాధానకర్తయగు దేవుడు. So, he is the Prince of Peace, he ఆయన is the God of peace, he is the Lord of peace. ఆయన సమాధానకర్త, సమాధాన అధిపతి, And సమాధానానికి ప్రభు కూడాను. సమాధానానికి ప్రభు అయిన. 2 Thessalonians 2వ తెస్సలోనిక పత్రిక chapter 3 3వ verse అధ్యాయము 16. 16వ Now the వచనం, Lord of peace himself give you peace. By all means the Lord be with you all. సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. Though things may be confusing, things may be perplexities, we do not know what will happen next, but yet if we are in the Lord, we have tasted the Lord, we will have grace, mercy and peace will be our portion, our enjoyment in our lives, in every circumstance. చూడండి, మన జీవితంలో అనేక పరిస్థితులు కలవరము, ఆందోళనకరంగా ఉన్నప్పటికీ ప్రభునందు ఉన్నప్పుడు ప్రభుని రుచి చూసిన వారి విషయంలో ప్రభు సమాధానాన్ని, శాంతిని ఇచ్చేవాడుగా ఉన్నాడు. కృపనిస్తాడు, He will give mercy, ఆయన కనికరాన్ని ఇస్తాడు, and He will also give us peace. అంతేకాకుండా సమాధానాన్ని ఇస్తాడు. Therefore Jesus Christ said, let not your heart be troubled. అందుకే యేసుప్రభువారు అన్నాడు, మీ హృదయంను As కలవరపడనీయకుడి. the Lord wanted to go, ప్రభువారు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు disciples were troubled. ఆ యొక్క శిష్యులు కలవరపడతా That's why ఉన్నారు. He is telling them, let not your heart be troubled. అందుకే ప్రభు వారితో అంటా ఉన్నాడు, మీ హృదయంను My peace I కలవరపడనీయకుడి, will give you. నా శాంతి సమాధానాన్ని మీకు ఇస్తా ఉన్నాను. So beloved, our God is God of peace, God of grace, God of mercy and God of peace. చూడండి ప్రియులారా, మన ప్రభు సమాధానకర్తయగు దేవుడు, కనికరం కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. Then He's come to the second part, రెండో భాగానికి మనం verse వచ్చినట్లయితే 3 and 4. 3-4 వచనాలు, While you were still at Ephesus, నీవు ఎఫెసులో ఉన్నప్పుడు, when I was going to Macedonia, నేను మాసిదోనియాకు వెళ్తున్నప్పుడు I charged you, I told you. నేను నీకు హెచ్చరిస్తూ వచ్చాను. What did He say? నేనేం చెప్తూ వచ్చాను? Don't give heed to fables and endless genealogies, verse 4, which minister questions rather than godly edifying, which is in faith, so do. సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితం లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని చెప్తూ వచ్చాడు. Many times we involve unnecessary questions, unnecessarily arguments regarding God's word. అనేక సార్లు మనం అనవసరమైనటువంటి వాదములు దేవుని వాక్యం గురించి పెట్టుకుంటూ ఉంటాం. రామాలో అంగలార్పు ఉండింది. రామాలో అంగలార్పు ఉంటూ వచ్చింది. One day we went to a place called Ashwaravpet. అశ్వరావుపేట్ అనే స్థలానికి ఒక That దినం time he వెళ్తూ was వచ్చాం. in Khammam district. అది ఖమ్మం జిల్లాలో ఉంది. It's almost near to Bhadrachalam. అది భద్రాచలంకి దగ్గరగా ఉంటుంది. In the year 1982 we went there for a gospel campaign. 1982 సంవత్సరంలో సువార్త దండయాత్ర కొరకై One అక్కడికి వెళ్ళాం. old man always bring that verse talking to Ramola Angalarpu. So Bible lo Rama Goda undi, Rama Goda undi, Rama Goda undi. ఒక వ్యక్తి రామాలో అంగలార్పు ఉంది అని, రామా బైబిల్లో కూడా ఉంది అని చెప్తా వచ్చాడు. So that was unnecessary. అది అనవసరమైన We విషయం. told him it's unnecessary. మేము చెప్తూ వచ్చాం, ఇది That has అనవసరమైన nothing, విషయం. this Rama nothing to do with this Rama which Indian country believes. చూడండి, మన యొక్క భారతదేశంలో నమ్మేటటువంటి రాముడి విషయంలో బైబిల్లో రాయబడిన దీని విషయంలో ఏమాత్రం సంబంధం లేదని చెప్తూ వచ్చాం. There the prophet is talking about a place in Israel, Ramalo Angalarpu. అక్కడ ఇశ్రాయెల్లో ఉన్నటువంటి ఒక స్థలంలో జరిగే సందర్భాన్ని గురించి ప్రవక్త రాస్తా వచ్చాడు. Leaving the person of Jesus Christ, యేసు ప్రభు అనే వ్యక్తిని విడిచిపెట్టి, leaving the purpose of Jesus Christ coming into the world to save sinners, యేసు ప్రభువారు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చే ఉద్దేశాన్ని మర్చిపోయి, are you talking about this Ramangalarpu Lamangala? ఈ యొక్క రామాలో అంగలార్పు అనే మాటలు మాట్లాడుతూ So ఉన్నారు. beloved, many times ప్రియులారా, చాలా what సార్లు is edifying belief, we hold on to those things which question doubts and fears, and we get confused
from the Bible itself. చూడండి, మనము అనేక సార్లు మనకు క్షేమాభివృద్ధి కలుగజేసేదాన్ని విడిచిపెట్టి మనకు ఆందోళన, భయము, కలవరం పుట్టించే దాని వైపు ఆకర్షించబడతా ఉంటాం. We must be after godly edifying. మనము దైవికమైనటువంటి క్షేమాభివృద్ధి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. Let us be careful about fables and tales and genealogies. చూడండి, కల్పన కథలు, మితం లేని వంశావళిల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. That you don't understand, leave it there. In God's own time, He will make you to understand. అవి నువ్వు అర్థం చేసుకోలేవు, విడిచిపెట్టు. దేవుడు తన సొంత సమయంలో నీకు బయలుపరిచేవాడుగా ఉన్నాడు. As you obey, God won't reveal everything to you at once. దేవుడు ఒక్కసారి నీకు అన్ని ప్రత్యక్షపరచాడు. As you go on obeying the Lord, ప్రభువుకి నీవు విధేయత చూపించగోరే as కొద్దీ, you go on walking in the life of faith, విశ్వాస జీవితంలో కొనసాగించే as you కొద్దీ, walk hand in hand with God like Enoch, హనోకు వలె ప్రభువులు చేతిలో చేయి వేసి నడుస్తూ then God will in due course of time, He will make you to understand certain things in the Bible. అప్పుడు ప్రభువు తన సమయంలో బైబిల్లో ఉన్నటువంటి విషయాలు నీకు గ్రహింపజేసేవాడుగా ఉన్నాడు. So don't confuse yourself, don't confuse others. నిన్ను నువ్వు కలవరపరచుకోవద్దు, ఇతరులను కలవరపరచవద్దు. So Paul was warning Timothy about these fables and tales and endless genealogies. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి ఈ హెచ్చరిక ఇస్తా ఉన్నాడు. భిన్నమైన బోధల విషయంలో, కల్పనా కథలు, మితం లేని వంశావళి విషయంలో హెచ్చరిస్తా ఉన్నాడు. But he says what to bestow, what you should be after. అయితే నువ్వు దేని వెంటబడాలి, దేని కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు. Verse 5. 5వ Now the వచనంలో, end of the commandment is charity out of a pure heart and have a good conscience and have faith unfeigned. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. What is purposeful, what is needful, ఏది అవసరమైనది, ఏది ఉద్దేశకరమైనది, what should be our goal? మన గురి ఏమై ఉండాలి? Charity after pure heart. పవిత్ర హృదయము. పవిత్ర హృదయము నుండి ప్రేమ. పవిత్ర హృదయము నుండి కలిగేటటువంటి ప్రేమ. Our charity should be pure out of a pure heart. మన యొక్క ప్రేమ పవిత్ర హృదయంలో నుండి రావాలి. Taste the love of God. ప్రభు యొక్క ప్రేమను రుచి చూడాలి. Exhibit the love of God to others. ప్రభు యొక్క ప్రేమను ఇతరులకు ప్రదర్శించాలి, చూపించగలగాలి. It will come only in a pure heart. Pure love, real faith is generated only in a pure heart, holy heart, not impure heart. చూడండి, నిజమైన ప్రేమ, నిజమైన విశ్వాసం కేవలం పవిత్రమైనటువంటి హృదయం నుండే వస్తుంది, కానీ అపవిత్రమైన హృదయం నుంచి రాదు. But you know how is our heart? Jeremiah 17:9, very famous verse, our heart is deceitful, it is desperately wicked. In such desperate wicked heart, real love cannot be produced, generated, neither real faith can be generated. చూడండి, మన యొక్క హృదయం ఇర్మియా గ్రంథంలో చూసినట్లయితే హృదయం మోసకరమైనది, అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగిందని మనం చూస్తాం. కాబట్టి అటువంటి హృదయంలో నుండి ఇటువంటి ప్రేమ రాదు. And also in Mark chapter 7 we read 13 impurities emanate from our heart. అంతేకాకుండా మార్కు సువార్త 7వ అధ్యాయంలో దాదాపు 13 విషయాలు మన హృదయంలో నుండి బయలువెళ్ళేవిగా ఉన్నాయి. Impurities, అపవిత్రమైనటువంటి మన హృదయంలో నుంచి వచ్చేవిగా common to ఉన్నాయి. every man of every country, every age, every century. చూడండి, ప్రతి దశాబ్దంలో, శతాబ్దంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి, ప్రతి దేశానికి చెందిన వ్యక్తికి, ప్రతి మానవునికి సంబంధించిన విషయాలు ఇవి. Whether we are kings, మనం రాజులమైనప్పటికీ, whether we are priests, మనము యాజకులమైనప్పటికీ, whether we are Christians or non-Christian, everyone, మనము common to everyone. మనము క్రైస్తవులమైనా క్రైస్తవేతరులమైనా అందరికీ, all the hearts of men are deceitful and desperately wicked. అందరి మానవుల యొక్క హృదయాలు మోసకరమైనవి, ఘోరమైన వ్యాధి కలిగినవి. And also Mark chapter 7, మార్కు సువార్త 7వ అధ్యాయంలో కూడా 20-22, 22వ వచనం 20వ వచనం నుండి 20 నుంచి 23వ వచనం వరకు, 20 నుండి 22 వరకు ఉంది. 13 impurities emanate from the heart of man. మానవుని యొక్క హృదయంలో నుండి వచ్చేటువంటి 13 రకాల అపవిత్రమైన విషయాలు ఇక్కడ చూస్తాం. Man means includes women also. మానవుడు అంటే స్త్రీలు కూడా, common to everybody. అందరికీ సాధారణంగా జరిగేవి. In such a heart, అటువంటి హృదయము, real love of God cannot be generated or produced. అటువంటి హృదయంలో నిజమైనటువంటి దేవుని ప్రేమ ఏమాత్రం పుట్టించబడదు, And సృష్టించబడదు. real faith cannot be produced. నిజమైన విశ్వాసం వారిలో
జనింపజేయబడలేదు. Thirdly, మూడవదిగా our conscience also should be clean and pure. మన మనస్సాక్షి కూడా పవిత్రమైనదిగా Three things are నిర్దోషమైనదిగా mentioned ఉండాలి. here. ఇక్కడ మూడు విషయాలు రాయబడుతూ Verse 5, వచ్చాయి. now the end of the commandment. That means purpose or the goal of the commandment is charity out of a pure heart and have a good conscience and faith unfeigned. ఇక్కడ చూస్తే ఉపదేశ సారం, ఉపదేశం యొక్క ఉద్దేశం మనం చూస్తూ ఉన్నాం. పవిత్రమైన హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమ. నిష్కపటమైనటువంటి విశ్వాసం, సిన్సియారిటీ. ఇది యథార్థతతో unfeigned faith means sincere faith. అంటే ఇది యథార్థంగా స్వచ్ఛమైనటువంటి విశ్వాసం. So our heart is very important. మన యొక్క హృదయం చాలా When ప్రాముఖ్యమైనది. you think of heart, it speaks about the entire personality, human personality. చూడండి, హృదయం గురించి మాట్లాడినప్పుడు ఆ యొక్క వ్యక్తి యొక్క మొత్తం గురించి, ఆ వ్యక్తి గురించి మాట్లాడేదిగా ఉంది. When sometimes men and women misbehave, కొన్నిసార్లు స్త్రీలు పురుషులు వారు తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు ఏమంటాం? అసలు నీకు గుండె ఉందా, నీకు హృదయం ఉందా, మనం నువ్వు మనిషివేనా అంటాం. మనం ఏమంటాం? నీకు గుండె ఉందా, నీకు నువ్వు మనిషివేనా అంటాం. That means it speaks about the whole human personality. Heart means it speaks about the human entire personality. చూడండి, హృదయం గురించి మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి గురించి మాట్లాడినదిగా, ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి మాట్లాడినట్లుగా చూస్తాం. So beloved, true love, true faith only comes from a pure heart. చూడండి, నిజమైన ప్రేమ, నిజమైనటువంటి విశ్వాసం కేవలం పవిత్రమైనటువంటి హృదయం నుండి వస్తుంది. And also pure conscience. అంతేకాకుండా మంచి మనస్సాక్షి, So పవిత్రమైన we should keep them మనస్సాక్షి, always pure and holy. అవి మనం ఎప్పుడు పవిత్రంగా పరిశుద్ధంగా Then only ఉంచుకోవాలి. we grow in faith, grow in love. అప్పుడే మనం ప్రేమలోను విశ్వాసంలోను ఎదిగే వారంగా ఉంటాం. And we'll be right believers, good believers. అప్పుడు మనం మంచి విశ్వాసులంగా, సరియైన విశ్వాసులంగా ఉంటాం. I stop here. ఇక్కడ ఆపుతాను, We shall continue later. తర్వాత మనం కొనసాగిస్తాం. God willing, next Thursday. ప్రభు చిత్తమైతే. In the meantime, make sure you are God's appointee, not a self-appointee. ఈ కాలంలో, ఈ మధ్య సమయంలో ప్రభు చేత నియమింపబడిన వారంగా ఉండునట్లుగా నిశ్చయపరచుకుందాం. Don't fight for power, don't fight for prominence, don't fight for ministry. చూడండి, పరిచర్య కొరకై, అధికారం కొరకై, పేరు ప్రఖ్యాతల కొరకై కొట్లాడొద్దు. From your side, make yourself available. Lord, here am I. నీ వైపు నుండి ప్రభువా, నేను నీకు అందుబాటులో ఉన్నానని చెప్పండి. I'm available for any work, any ministry you give, Lord. I'm available. I'm willing to do. ప్రభువా, నీవిచ్చే ఏ పని విషయమైనా నేను అందుబాటులో ఉంటా, నీ కొరకై వేచి ఉంటా అని చెప్పండి. Wait for God's call. దేవుని పిలుపు కొరకై వేచి ఉండండి. Wait for God's appointment. దేవుని యొక్క ఎన్నిక, నియమం కొరకై వేచి ఉండండి. Wait for the church endorsement. సంఘం యొక్క ముద్ర, ఆమోదం కొరకై వేచి ఉండండి. Self is dangerous. చూడండి, మన స్వయము, మన స్వంతది ఎంతో నష్టం కలగజేసేదిగా Self ఉంది. must be crucified. స్వయము సిలువ వేయబడాలి. Only the Lord should be glorified. కేవలం ప్రభు మాత్రమే మహింపరచబడుతూ And the రావాలి. church should be edified. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. And keep your heart pure. మీ యొక్క హృదయాన్ని పవిత్రంగా Keep your ఉంచుకోండి. conscience pure. మీ మనస్సాక్షిని పవిత్రంగా ఉంచుకోండి. Don't run after genealogies and fables. చూడండి, కల్పనా కథలు, మితం లేని వంశావళి వెంట వెళ్ళొద్దు. Humor is there, but not every time. చూడండి, ఒక జ్ఞానము, అవగాహన ఉంది, కానీ Humor. నవ్వొచ్చు. కొంతమంది ఎక్కువ కథలు చెప్పి అది చెప్పి ఎక్కువ నవ్విస్తారు. చూడండి, నవ్వచ్చు, ఆనందంగా ఉండొచ్చు, కానీ ఎక్కువ కథలు ఇవన్నీ చెప్పి. Some preachers, they only tell stories. కొంతమంది బోధకులు ఎప్పుడు కథలు చెప్తా ఉంటారు. Of course, true stories are there, parables are there, biblical, they are divine, they are holy, but not vulgarity. There shouldn't be any vulgarity in our stories. చూడండి, నిజమైనటువంటి కథలు, మరి ఉపమానాలు ఉండవచ్చు, కానీ వాటిలో అపవిత్రమైనటువంటి దృశ్యాలు, అపవిత్రమైనటువంటి విధానంలో చెప్పొద్దు. You should be careful about impure things. అపవిత్రమైన విషయాల్లో జాగ్రత్తగా Be ఉండాలి. very careful that which create doubts and fear and suspicion. చూడండి, ప్రజల హృదయాల్లో అనుమానాలు, సందేహాలు కలగజేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం.